గుంటూరు తూర్పు నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ అన్నార్థుల, అభాగ్యులకు ఆపన్న హస్తం ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే దైవ స్వరూపమని స్పష్టం చేశారు. నందమూరి తారక రామారావు భౌతికంగా మన మధ్య లేకున్నా వారు అందించిన స్ఫూర్తి, వారు చూపించిన మార్గం, వారు ఆచరించిన విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నారని తెలిపారు. అనంతరం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ పసుపు రంగునే గుండెలపై పచ్చబొట్టుగా దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రూపంలో ఎన్టీఆర్ ఆశయం బతికే ఉందన్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిరంతరం పునరంకితమవుతూనే ఉంటామని తెలిపారు. పేదవాడికి కూడు గుడ్డ నీడవాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన కూర్చుండబెట్టిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మే 28 ఆయన జన్మదినం. ఊరూరా, వాడవాడ, గ్రామాన, జిల్లాల్లో, రాష్ట్రంలో, రాష్ట్రేతరంగా కూడా, విదేశాల్లో కూడా ఆయన జన్మదినాన్ని కన్నుల పండుగగా, ఒక పండుగ దినంగా జరుపుకుంటారు. అందరికీ తెలుసు. ఆయన జన్మదినాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా కూడా మహానాడు పేరిట 3 రోజులు పార్టీ పండుగ జరుపుకుంటుంది. 27 మే 27, మే 28, మే 29 3 రోజులు కూడా బ్రహ్మాండమైన పండుగ జరుపుకుంటుంది తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం 2025 ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కడప జిల్లాలో ఈ మహానాడు పండుగని అక్కడ జరుపుతున్నాం. ఇప్పటికే కడపలో బ్రహ్మాండమైన సైటు దొరికింది. వందలాది ఎకరాల సైటు. అదృష్టం, మా అదృష్టం ఈసారి. ఎన్నడూ గతంలో లేని రీతిలో, నభూతో నభవిష్యత్ అన్న రీతిలో బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కడప పట్టణంలో ఈ పండుగ జరుపుకోతున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, వారి జన్మదినాన్ని మే 28న బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నాం. మే 27న ప్రతినిధుల సభ జరుగుతుంది. ఆ సభలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక ప్రకటన ఆ రోజే జరుగుతుంది 28వ తారీఖున. ఇదంతా అయిపోయిన తర్వాత 29వ తారీఖున లక్షలాది మందితో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది కడపలో. అందరూ అనుకుంటున్నారు కడప వెళ్తున్నారు, కడపలో అడావుడి చేస్తారు. ఇందాక మా వాళ్ళు ఎవరు అన్నట్టుగా కడప వెళ్తారు, మీసం తిప్పుతారు, తొడలు కొడతారు. అవన్నీ తప్పండి. మాకింత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి కడప కూడా బ్రహ్మాండంగా దోహదపడింది. కడప గతంలో కొన్ని దుష్ట శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ఆ కబంధ హస్తాలు ఛేదించుకొని ఆ శృంఖలబద్ధమైన ఆ కడప స్వేచ్ఛని నింపుకోబోతుంది. వాళ్ళందరికీ ధైర్యం చెప్పటం కోసం, వాళ్ళందరి సంతోషంలో పాలు పంచుకోవటం కోసం, కడపే కాదు రాష్ట్రం మొత్తం కూడా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని కడప నడిబొడ్డున చెప్పటం కోసం, స్వేచ్ఛావాయువులు పీల్చుకోండి చెప్పటం కోసం, మీరందరూ ఈ కుటుంబ సభ్యులే అని చెప్పటం కోసం, వారి ఆత్మీయ అభిమానాలు, ప్రేమ పొందటం కోసం, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని చెప్పటం కోసం కడపని ఎంపిక చేసుకున్నాం. తప్పితే ఎవరో అన్నట్టుగా, ఆకతాయిలు మాట్లాడినట్టుగా కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ కడప పట్టణంలో నారా లోకేష్ బాబు గారు సందేశం ఇస్తారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరలా అన్ని కాలం కర్మ అంతా కలిసి వచ్చినట్లయితే మరలా జాతీయ అధ్యక్షుడిగా ఎంపికవుతారు. ఆ సభలో ఎంపికైన తర్వాత జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఆయన బహిరంగ సభలో ఉపన్యాసం చేస్తారు. పెద్దలందరూ కూడా వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది పేదవాడికి సాయం చేయటం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం, క్షుద్బాధతో ఎవరో బాధపడటానికి వీల్లేదని చెప్పడం కోసం, దళిత వర్గాలు, అట్టడుగు వర్గాలు, పేద వర్గాలు కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాలని చెప్పడం కోసం
దానికి కావలసిన ఏర్పాట్లు P4 ఎలాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో కూడా ఆర్థిక వెలుగులు నింపబోతున్నారు. ఐ రిపీట్, ఆర్థిక వెలుగులు నింపబోతున్నారు పేదవాడి ఇళ్లలో కూడా. ఇదంతా కూడా 3 రోజులు కూడా ఆ పండుగలో, ఆ ఉత్సవంలో తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ రోజున మహానాడులు జరుగుతున్నాయి. ఆ మహానాడు చూశారు కదా, లోపల ఎంతమంది ఉన్నారో బయట ఎంతమంది ఉన్నారు ఈ రోజున. ఇక్కడ నజీర్ తమ్ముడు నజీర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇక్కడ మహానాడు జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున పసుపు చొక్కాల పండుగ జరుగుతుందని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తూ ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తూ, కడప ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, మరో ప్రపంచాన్ని చూడబోతున్నారు కడప ప్రజలు కూడా. కాస్తో కూస్తో చిన్న చిన్న ఏదన్నా అపవాదులున్నా కూడా అవన్నీ కూడా రేపు మహానాడుతో అక్కడ పటాపంచలైపోతాయని చెప్పి కూడా తెలియజేస్తూ, అందరూ కూడా చేయి కలిపి అందరం కూడా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతారు. అందరూ కూడా కలిసి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 ద్వారా రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామిగా నిలబెట్టబోతున్నారో దానికి కడప నుంచే శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. ఎనీ అదర్ క్వశ్చన్ విత్ రిలేటెడ్ దిస్ మీరు అడగవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు పండుగ ఉన్నటువంటి మహానాడుని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు పేరుతో ఘనంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు చెప్పినటువంటి వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మహానాడు ద్వారా ఆ సంకల్పాన్ని మరింత బలోపేతం చేసేటువంటి దిశగా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజలు కబంధ హస్తాల్లో గత 5 సంవత్సరాలు పడినటువంటి ఇబ్బందుల్లో ఈరోజు వాళ్ళందరినీ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పేదవాడిని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా రూపుమాపేటువంటి విధంగా, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి దిశగా, రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్ర బిందువుగా తయారు చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను కార్యకర్తలకు తెలియజేసేటువంటి విధంగా, కార్యకర్తల సహాయ సహకారాలతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగువారి ప్రతిష్టను పెంపొందించేటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీని మరొకసారి ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడానికి ఈ వేదికను తీసుకొని ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా 1983లో అన్నగారితో పాటు ఆనాడు ప్రారంభమైనటువంటి ప్రతి అడుగు కూడా పెద్ద ఎత్తున సన్మానం చేసుకునేటువంటి కార్యక్రమం, వారి గౌరవాన్ని పెంపొందించేటువంటి విధంగా సమాజంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈరోజు గర్వంగా ముందుకెళ్లేటువంటి విధంగా వాళ్ళని సన్మానించుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా ఒక కుటుంబ సభ్యుడిగా వారి బాధ్యతలను పూర్తిగా నాయకత్వం తీసుకుంటుందనేటువంటి ధీమాన్ని కల్పించేటువంటి విధంగా ఈ మహానాడుని తీసుకొని ముందుకెళ్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.